లాస్ట్ షార్ట్ లో అయితే మా బ్రదర్ యూకే వెళ్తున్నాడని చెప్పాను కదండి. దానికి కావాల్సిన ప్రిపరేషన్ అంతా 1 వీక్ ముందు నుంచి అయితే స్టార్ట్ చేసామండి. దానికోసమని గుంటూరులో ఫ్లిప్కార్ట్ హోల్సేల్ బెస్ట్ ప్రైస్ ఉంది కదా, దానికైతే వెళ్ళాము. దీనికన్నా ముందే కొన్నిటికైతే వెళ్ళాము. అక్కడ బ్యాగ్స్ చూసాము. అంత పర్ఫెక్ట్ గా అయితే మాకు అనిపించలేదు. వేరే వాళ్ళు ఎవరో ఇక్కడ చాలా బాగుంటాయి, ఒకసారి ట్రై చేయండి అని చెప్పారు. వాళ్ళు చెప్పినట్టే ఫస్ట్ బ్యాగ్స్ అయితే చూడటానికి ఇక్కడికి వచ్చాము. బ్యాగ్స్ అయితే చాలా రకాలు, మోడల్స్, ఇంటర్నేషనల్ యూజ్ చేసేటని కూడా చాలా బాగున్నాయి. బ్యాగ్స్ లో కూడా కంపెనీస్, ఇంటర్నేషనల్, నేషనల్ ఇట్లాగా రకరకాలుగా అయితే ఉంటాయి కదా. అందుకని చెప్పి మా బ్రదర్ కి సెట్ అయ్యేటట్టు అయితే తీసుకొని చూసుకున్నాము. కాస్ట్ కూడా మేము అనుకున్న దానికన్నా రీజనబుల్ కాస్ట్ లోనే దొరికినాయి. 3 బ్యాగ్స్ వచ్చేసి. ఇవి చూసిన తర్వాత ఇంకా కొన్ని గ్రోసరీస్, అలాగే కొన్ని ఐటమ్స్ అయితే మొత్తం తిరిగి చూసాము. చాలా రీజనబుల్ గా అనిపించిన వాటి వరకు అయితే తీసుకున్నాము. ఇవన్నీ షాపింగ్ చేయటానికే మాకు 1 డే అంతా టైం అయిపోయింది. మొత్తం తిరగటం, కావాల్సినవి అన్ని లిస్ట్ కి తగ్గట్టు అయితే చూసుకొని ఏది తక్కువగా ఉంది, ఏది ఎక్కువగా ఉంది అని చెప్పి చూసుకున్నాము. అలాగే మనం తీసుకునేటప్పుడు బ్యాగ్ వెయిట్ కూడా చెక్ చేస్తారు కదా ఎయిర్పోర్ట్ లో. దానికి తగ్గట్టు అయితే తక్కువ వెయిట్ ఉన్నాయి అయితే చూసుకొని తీసుకున్నాము. అలాగే క్లాతింగ్ ఇట్లాంటివన్నీ చాలా వరకు అయితే తక్కువ కాస్ట్ లోనే తీసుకున్నాము. పండగ అయిపోయిన తర్వాత 1 వీక్ అంతా ఫుడ్ చేసుకొని తినడానికి, ఇవి గ్రోసరీస్ కొనుక్కోవడానికి, షాపింగ్ కి, వీటికే టైం అంతా స్పెండ్ చేసాము ఎక్కువగా. మేము అనుకున్న ఐటమ్స్ అన్ని ఒక్కచోటే మాకు దొరకలేదు. ఇట్లాగా 4-5 చోట్లకైతే తిరిగి అన్ని సెట్ అయ్యేవి చూసుకొని అయితే తీసుకున్నాము. మా బ్రదర్ తో పాటు నేను అన్నిటికీ తిరిగాను. ఈ గ్రోసరీస్ అంతా బిల్ వేయించిన తర్వాత అన్ని బ్యాగ్ లో సెట్ చేసేసుకొని ఈ బ్యాగ్ అయితే తీసుకున్నాము.